చైర్మన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఇక్కడ తప్పకుండా మనం ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేసే రైతు ఈరోజు దేశానికి అన్నం పెడుతున్నాడు. మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా వాటిని తినలేదు. రైతు పండించే పంటనే నాశనం తినాల్సిన అవసరం ఉంటుంది. అంటే రైతు పంట పండిస్తుంది. రైతు యొక్క 5,000 బురదలోకి వెళ్తేనే 5,000 మన నోట్లోకి వెళ్తాయి. కాబట్టి అట్లాంటి రైతుకు తప్పకుండా రానున్న రోజుల్లో తన యొక్క దిగుబడి పెంచే విధంగా, ఖర్చును తగ్గించే విధంగా, వ్యవసాయం కూడా ఒక ప్రొఫెషనల్గా మారే విధంగా, అంటే వ్యవసాయం చేసే వ్యక్తి కూడా నాకు సంవత్సరానికి లేదా నాకు నెలకి సంపాదన వస్తుంది అని మార్చే విధంగా మనమంతా కూడా రైతులను వారికి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగాల్సిన ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈరోజు రైతు బడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం, ఇక ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా విజ్ఞప్తి, తప్పకుండా మీరు ఈ రోజు రేపు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ ఎక్స్పోలో వచ్చి ఒకసారి ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ గా వ్యవసాయ రంగంలో ఉన్న విత్తనాలు ఏంటి, ఎరువులు ఏంటి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఏంటి, వ్యవసాయ రంగంలో వాడుతున్న లేటెస్ట్ గా వాడుతున్న పనిముట్లు ఏంటి, అలాంటి వాటిని తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం చాలా మంది ఏం చేస్తుంటే రొటీన్ గా చేసుకుంటూ వెళ్తాం. మా తల్లిదండ్రులు విధంగా చేసేవాళ్ళు కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను అనుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ కాంపిటీషన్ యుగంలో మనం తప్పకుండా మార్కెట్ నిలబడాలి అంటే మనం కూడా వ్యయాన్ని తగ్గించి ఉత్పత్తిని పెంచే విధంగా ముందుకు సాగాలి. అందుకు ప్రపంచంలో జరుగుతున్న మార్పులు మనం అందిపుచ్చుకోవాలి. మార్పులు అందిపుచ్చుకుంటూ అంటే ఎక్కువ దిగుబడి నుంచి రంగడాలను వాడాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల నుంచి ఎరువులు వాడాలి. అదేవిధంగా ఈరోజు కందుకూరు లేదు, ఆర్గానిక్ వాటర్ బాగా డిమాండ్ ఉంది. సో అలాంటప్పుడు రసాయన ఎరువులు తగ్గించి మనం సహజమైన ఎరువులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. వారి గతంలో రిపోర్టర్గా పనిచేస్తూ దాదాపు 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్న, ఇప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు పెద్ద రాయిగా నచ్చలే కానీ ఇప్పుడు నచ్చున్నారు. ఎందుకంటే రైతుల గురించి బాగా ఒక అవగాహన తీసుకొస్తూ మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నుముకే కాదు, అన్నం పెట్టే అన్నదాత. ఈ అన్నదాతలు ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మన తింటానికి దిగులు లేక వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని దిగుమతి చేసుకుని తినేవారు. ఇది మనం వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి వచ్చినామంటే అన్నదాతలు ఈరోజు భారతదేశంలో అన్నపూర్ణంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లాంటి దేశం ప్రజల రాష్ట్రంలో కూడా చాలా అవసరం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం కానీ, నూతన యాంత్రీకరణ కానీ రాబో కాలంలో ఇంకా ఎగ్జాంపుల్ ఒక డ్రోన్ కెమెరానే కలెక్టర్ గారితో తెప్పించడం. ఇవాళ నిన్న గగనీయం మన వారు సీఎం గారితో మీటింగ్ అయ్యేప్పుడు డ్రోన్ కెమెరాల మీద డిస్కషన్ అయింది. మా ఆర్ఎంబి శాఖ కింద సివిల్ ఏవియేషన్ కానీ, డ్రోన్స్ కానీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కానీ ఉన్నప్పుడు ఆ డ్రోన్స్ మీద కూడా డిస్కషన్ పెట్టాం. దాని గురించి జరిగే నష్టాల గురించి, దాని గురించి జరిగే లాభాల గురించి నేను రాబో కాలంలో చేపట్టాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పుడు వచ్చే రకరకాల యాంత్రీకరణ చూస్తుంటే తప్పకుండా మనం డ్రోన్తో ఆరోగ్యాలే కాకుండా దానికి పెట్టుబడి ఆదా కావడం, తక్కువ సమయంలో నేను చేయడం, ఎన్నో ఉపయోగాలు ఇలాంటి ఎన్నో యంత్రాలను స్టార్ట్ని పెట్టగలిగారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వంగా గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, యూపీఏ చైర్పర్సన్ గా, కౌన్సిల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు ఉత్తా సురేంద్రరెడ్డి గారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉండే, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గురించి ఎవరికి చెప్పే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలలో ఆయన రాజకీయాలలో అజాత శత్రువులు, ఆయనకు శత్రువులు ఏం లేరు, అందరూ కూడా ఆయన ప్రేమించేవారు. ఒక రైతుగా ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు పోయినా దగ్గర కూడబెట్టుకొని పనిచేసే మంచి నిజమైన రైతు మన పెద్దలు గౌరవనీయులు మన చైర్మన్ గారు ఏ విధంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారు కూడా ఎంత బిజీగా మినిస్టర్ గా ఉన్నా రోజు ఒకసారి బాయికాడ పోతారు. మా సురేంద్ర రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నా, ఫారం వదలకుండా ఢిల్లీలో ఉన్నా, మన ఉర్రోడ్డ గారు చూడండి మన హైదరాబాద్ ఊరు కదా, ఆ తోట చూసుకుంటే హైదరాబాద్ నిలబెట్టింది వారికి. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే
అలాంటి వారు చేస్తున్న ఈరోజు మిగతా రైతులు కూడా తప్పకుండా ఎందుకంటే వ్యవసాయం అనేది ఇప్పుడు మర్చిపోకూడదు. అది మర్చిపోయి అందరం కూడా పట్టణాల వైపు పోతే రేపు మనకు ఆఖరికి మనం తినాలంటే తినే దొరకని పరిస్థితి. ఆ రైతుకి ఎంత చేసినా తక్కువనే. తప్పకుండా మా ప్రభుత్వం మిగతా విషయాలు వ్యవసాయ రంగానికి సంబంధించి ఇద్దరు పెద్దలు ఉన్నారు. వారితో అంటే నాకు పొద్దున్నేస్తే ప్రజలలో తిరిగే అలవాటు, రైతులు వస్తే సహాయం చేసే అలవాటు, కానీ స్వయంగా నేనప్పుడు బాగా వ్యవసాయం చేసింది లేదు. మా అన్నగారు వస్తే తప్ప నేను పెద్ద ఇంత వ్యవసాయం మీద ఆ టైం కూడా లేదు. పొద్దున్నేస్తే ఇంటి నుండి మంది లేదు. నా వ్యవసాయం నా పని వేరే, యువతకు రైతులు వచ్చినా సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు. అందుకని ఈ రోజు నల్గొండ జిల్లాలో గతంలో ఏఎంఆర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఫినాన్షియల్ శాఖ మంత్రిగా ఉన్న నాగేశ్వరరావు గారు, సుఖేంద్ర రెడ్డి గారు, రామారావు గారు శంకుస్థాపన చేస్తే సొరంగ మార్గం కావాలన్నా ఏఎంఆర్ గుర్తు చేసడానికి పంచాయతీ నడుస్తున్నప్పుడు మొదలు రామారెడ్డి గారు ఉండే తాత్కాలికంగా మేము వేసుకున్నాం, తర్వాత సొరంగం చేద్దాం అని చెప్పి నిర్ణయించి ఆ తర్వాత దాన్ని మొదలుపెట్టిన తర్వాత వారు చనిపోవడం, మాధవరెడ్డి గారు నక్సలైట్ అటాక్ చనిపోవడం, ఆ పని ఆగిపోయిన సందర్భంలో సుఖేంద్ర రెడ్డి గారు బాగా పట్టుబట్టి తిమ్మలనాథరావు విశ్లేషణ ముగిస్తూ ఉన్నప్పటికీ మొదలు పెట్టుకొని ఇలా ఏఎంఆర్ ప్రాజెక్టు చేశారు. 2004లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో నాకు ఒకటే ఐడియా వచ్చింది. ఎప్పటికైనా తాత్కాలికమే, ఎప్పుడైనా పైన భూమి లేకపోతే సాగర్లో లెవెల్ లేకపోతే మనం ఇలా సొరంగ మార్గం కావాలి అని చెప్పి పట్టుబట్టి సాక్ష్యం చేపించుకున్నాం. నేను రాజశేఖర రెడ్డి గారు ముందుగా ఒప్పుకోలే. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే 43 కిలోమీటర్ల సొరంగం ఎక్కడికి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి చూడవచ్చు 43 కిలోమీటర్ సొరంగం అంటే నేను ఒకటే చెప్పిన, ప్రపంచంలో ఇలా లేటెస్ట్ మిషన్ వచ్చింది. ఒకవేళ పులిచితల్లో 3వ ప్రాజెక్టు 3వ పంట కోసం తీసుకున్న మా దగ్గర ఫ్లోరైడ్ తోని ఇలా గ్రౌండ్ వాటర్ లేదు, వెయిన్ పెట్టి నీళ్లు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మేనిఫెస్టోలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది సొరంగం అని కావాలి కొట్లాడి సొరంగ మార్గాన్ని 2005లో ఆగస్టు 11 శాంక్షన్ చేస్తే మిషన్ వచ్చి స్టార్ట్ అయ్యే దగ్గర 2008లో పని స్టార్ట్ అయింది. ఆ తర్వాత వివిధ కారణాలతో కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం, ఆయన తెలంగాణ పైసలు ఏమైనా అన్నారు. ఆ తర్వాత ఇంకో పెద్ద మంది వచ్చి కూర్చేసి కూర్చుంటున్నాడు, కూర్చున్నాడు, ఆయన లేదు, ఎక్కడ ఉందో దొరుకుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇవాళ మొత్తం మామూలుగా భారం పడ్డది. ఒకటే చెప్తున్న నల్గొండ జిల్లా రైతాంగానికి ప్రజలు తిమ్మలనాథరావు గారు అలాగే సుఖేంద్ర రెడ్డి గారు వారి దళాలతోనే జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గ్రీన్ ఛానల్ పెట్టా ఎన్ని వేల కోట్లైనా ఇస్తున్నారు. దానికి ముందు పెట్టామంటే మన కొత్త యువ నాయకుడు భారతదేశంలోనే రికార్డు పెట్టడానికి రఘువీరాజు మీద ఎక్కువ బాధ్యత పెట్టారు. రఘువీరు మీద కాలంగా గుర్తుపెట్టారు. ఎందుకంటే భవిష్యత్ తరాల నాయకులు, ఎందుకంటే ఆ సొరంగం వస్తే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కూడా నీళ్ళు వస్తాయి, కనీసం మంచి నీళ్ళకు చెరువులు నింపుకోవడానికి పనికొస్తాయి. అలాంటి సొరంగానికి మొన్ననే అమెరికా పోయినప్పుడు ఈ 20వ తారీఖుకి సంబంధించిన ఒక బోరింగ్ ఒకటి రిపేర్ అయింది. అది 30 టన్నుల బరువు ఉన్నది. నేను పోయింది ఏంటంటే రెడీ అవుతుంది కదా, దాని మీద కారుగోలు కాకుండా మన కారుగోలు ఎప్పుడు చుట్టూ లేట్ అయితే 3 నెలలు అంటే వాళ్ళు తీసుకోమని చెప్పారు. కొన్ని ఏం లేని వాళ్ళతో కూడా మాట్లాడినారు. ఆ సైజు వెయిట్ పెట్టిన వాళ్ళు తీసుకోవడం చెప్తే 20వ తారీఖు షిప్పింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారంలో అటు సైడ్కి వెళ్ళి కూడా మొదలైతే నెలకు 2 మూటలు 2 టీబీలు కలిపి 450 మీటర్లు చేసుకోమని మినిమం వాళ్ళు మాటిస్తే 2 సంవత్సరాలు పూర్తి అవకాశం ఉంది. ఇంకా 5-6 నెలలు ఎక్స్ట్రా వేసుకున్న 3 సంవత్సరాల్లో సొరంగాన్ని పూర్తి చేసే బాధ్యత నేను, నాతో పాటు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లైనా సరే అన్నా నువ్వు ఎప్పుడు అదే అంటావు, ఎప్పుడు మాట్లాడే మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో పాటు ప్రాణవిలువలో ప్రాజెక్టు చేయాలా. నేను ట్రయల్ ఒక మోటార్ స్టార్ట్ చేసినాం, రేపు ఒక మోటార్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏఎంఆర్పి 35 ఏళ్ల కింద పంపించిన కాలువ 800 కోట్లతో మొత్తం డిస్ట్రిబ్యూషన్ దేని కెనాలు లైనింగ్ చేపించడం. ఎందుకంటే మన సాగర్ కింద 4,000 ఎకరాలు నీళ్లు వాడినా ఈ ఏఎంఆర్పి సొరంగం పూర్తి అయితే ఇంకో 3-3.5 లక్షలు వస్తే కనుక మన జిల్లా
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.